నమస్కారం. V7 సిటీ న్యూస్కు స్వాగతం. విద్యార్థులకు చదువుతో పాటు మౌలిక సదుపాయాల కల్పన కూడా చాలా అవసరమని, అందుకు తగ్గట్టుగా ఎస్సీ, బీసీ వసతి గృహంలోని అవసరమైన మరమ్మతులకు సంబంధించిన పనులను నాణ్యతతో చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం దొరవారి సత్రం మండలం ఏకొల్లు గ్రామంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ ఎస్సీ బాలికలు తడ బీసీ సంక్షేమ బాలుర వసతి గృహాలను సూలూరుపేట ఆర్టీఓ కిరణ్మయ్యతో కలిసి సందర్శించిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులకు చదువుతో పాటు మౌలిక సదుపాయాల కల్పన కూడా చాలా అవసరమని, అందుకు తగ్గట్టుగా వసతి గృహాలలో అవసరమైన మరమ్మతులకు సంబంధించి పనులను తనిఖీ చేసి పనులను నాణ్యతతో చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వసతి గృహంలోని వసతి రూంలో ఫ్యాన్లు, లైట్లు, కిటికీలకు దోమల మెష్ ఏర్పాటు ఉండాలని తెలిపారు. మరుగుదొడ్ల మరమ్మతులు పనుల్లో భాగంగా కుళాయి, ట్యాప్ కనెక్షన్, టైల్స్, లైట్లు రిపేరు పనులు త్వరితగతిన నాణ్యతతో పూర్తి చేయాలని అన్నారు. బీసీ సంక్షేమ వసతి గృహంలోని నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్లు మరమ్మతులు పనులు పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. ఇంకా అవసరమైన నిధులకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని తెలిపారు. పిల్లలకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. వసతి గృహాల మరమ్మతుల కొరకు ఏపీఈడబ్ల్యూ ఐడీసీ ఇంజనీరింగ్ అధికారులు నిధులను సకాలంలో సద్వినియోగం చేసి పనులను నాణ్యతగా ఎలాంటి లోపాలు లేకుండా చేపట్టాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నాసిరకంతో పనులను చేపట్టరాదని హెచ్చరించారు. సంక్షేమ శాఖ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా మరమ్మతులకు సంబంధించిన పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. అన్ని చోట్ల కూడా ఈ పనులన్నీ కూడా వేగవంతం చేయాలని మనం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ కూడా ఆదేశాలు ఇచ్చున్నాము. దాంట్లో భాగంగానే ప్రతి హాస్టల్లో కూడా బేసిక్ ఫెసిలిటీస్ లైక్ టాయిలెట్స్, ఫంక్షనల్ టాయిలెట్స్, ఫంక్షనల్ బాత్రూమ్స్, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్, ఆర్ఓ డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా అంత ఎలక్ట్రిఫికేషన్, ఫ్యాన్స్, లైట్స్ కూడా, అదేవిధంగా దోమలు అవి ఇవి రాకుండా అన్ని విండోస్, డోర్స్ మెష్తో కవర్ చేయటం. అదేవిధంగా చాలా హాస్టల్స్లో చాలా ఓల్డ్వి కాబట్టి రూఫ్ ట్రీట్మెంట్స్ కూడా రిక్వైర్మెంట్ ఉంది. ఎందుకంటే ఈ నీళ్ళంతా కూడా సీపేజ్ అయ్యి గోడలన్నీ కూడా మనకి ఎప్పుడు డ్యాంప్నెస్ అది ఉండడం వల్ల పాడైపోయే పరిస్థితి. వాటన్నిటి కూడా రూఫ్ ట్రీట్మెంట్, పర్మనెంట్ రూఫ్ ట్రీట్మెంట్ కూడా చేస్తున్నాము. అదేవిధంగా కిచెన్ కూడా మంచిగా బెటర్గా చేయడానికి కూడా ఒక ప్రణాళికలన్నీ కూడా చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే వాటిని వాళ్ళ ఫీల్డ్ విజిట్లో ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. కొన్ని ఇంకా అనుకున్న దానికంటే ఇంకా ఫీల్డ్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. అంటే ఈ ఇంజనీర్స్ ఇంకా బెటర్ వర్క్ చేయవలసి ఉంది. సో దానికోసమనే ఒకసారి చెక్ చేసి ఇంకా బెటర్గా ఎట్లా ఇంప్రూవ్ చేయగలం అనే దానికి కూడా వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తున్నాము. అదేవిధంగా సూళ్ళూరుపేట నియోజకవర్గంలోని మిగతా పీజీఆర్ఎస్ ఏదైతే మనకి రెవెన్యూ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయన్న దృష్ట్యా ఇక్కడ ఆర్డీఓ గారితో కలిసి ఇవాళ మనము తడా మండలంలో కూడా రెవెన్యూ సమస్యలు కొన్ని తెలుసుకోవడం జరిగింది. అవి ఎట్లా పరిష్కారం చేస్తున్నారు, ప్రజలకు ఎట్లాంటి ఇబ్బందులు గురవుతున్నారు అనేది కూడా మనము తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి పిహెచ్సిస్ ఫంక్షనింగ్ కూడా ఎట్లా ఉందనేది కూడా కొన్ని విజిట్స్లో మనం చూసుకోవడం జరుగుతుంది. ఎక్కడెక్కడైతే షార్ట్ ఫాల్స్ ఉన్నాయో అక్కడ ఆఫీసర్స్ని, అధికారులను కూడా అలర్ట్ చేసి నెక్స్ట్ సీజన్కి సరిపడా మందులు ఉన్నాయా, ల్యాబ్ టెస్టులు జరుగుతున్నాయా డైలీ, అదేవిధంగా డైలీ అందరూ అటెండెన్స్ అంతా ఎట్లా ఉంది, హాస్పిటల్లో పేషెంట్స్ని ఎట్లా ట్రీట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా చెక్ చేసి డెలివరీస్ ఎట్లా అవుతున్నాయి, వీటన్నిటి మీద కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడి చాలా బాధాకరమని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు గొల్లా నరసింహ యాదవ్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సభ్య సమాజం తలదించుకునేలా ఉగ్రవాదుల దాడి ఉందని ఆయన ఆవేదన చెందారు. దాడిలో గాయాల పాలైన వారు వెంటనే కోలుకోవాలని భగవంతుని ప్రార్థన చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. సమాజంలో మానవీయ విలువలు మృగ్యమైపోయాయని తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు హేమంత్ యాదవ్, కరాటే చంద్ర తదితరులు పాల్గొన్నారు. అందరికీ ఏదైతే జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో చాలామంది పర్యాటకులు మరణించడం, అదేవిధంగా నిన్న కూడా విశాఖపట్నంలో ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబాలను ఓదార్చి మనం చూసాం. భారతదేశంలో మొదటి నుంచి కూడా చూస్తే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాది దాడులు జరగడం మనం చూస్తున్నాం. ఈరోజు దేశమందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి దాడుల్ని అన్ని రాజకీయ పక్షాలు కూడా ఖండించడం,
ఈరోజు కేంద్రంలో నిన్న నరేంద్ర మోడీ నాయకత్వంలో కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు పాకిస్తాన్ పైన ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో వాటన్నిటిపైన కూడా దేశవ్యాప్తంగా కూడా ప్రజల యొక్క మద్దతు హర్షాన్ని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఉగ్రవాద దాడిలో ఎవరైతే మరణించారో ఆ కుటుంబాలన్నిటికి కూడా తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం తరఫున వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబాలకి ఆ దేవదేవుని మనోధైర్యాన్ని కల్పించాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఇలాంటి ఘటనలు ఇప్పుడు కూడా ఇంకా కూడా కాల్పులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా మరణాల సంఖ్య ఇంకా కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా కూడా భారతదేశం ఎప్పుడు కూడా శాంతి సామరస్యాన్ని కోరుతూ మీరందరూ చూశారు. వేరే దేశాల్లో పరిస్థితి ఏ విధంగా ఉన్నా ఇక్కడైతే మన పక్క దేశాలతో ఎప్పుడు కూడా ఒక మంచి దీన్ని నరేంద్ర మోడీ నాయకత్వంలో కూడా ఇతర దేశాలతో సఖ్యతగా మెలుగుతూ ఇలాంటి ప్రేరేపిత ఉగ్రవాద దాడుల్ని గతంలో కూడా ఏ విధంగా ఎదుర్కొన్నామో మన సైనికులకు కూడా మనోధైర్యాన్ని వాళ్ళ యొక్క ధైర్య సాహసాలని ఏ విధంగా ఇలాంటి ముష్కర్లపైన కఠినంగా కూడా అణిచివేయడమే కాకుండా భారతదేశం పైన కన్నెత్తి చూస్తే వాళ్ళకి గుణపాఠం చెప్పే దాంట్లో మన సైన్యం మొత్తం కూడా ఈరోజు ఏ విధంగా ముందుకెళ్తుందో చూస్తాను. వాళ్ళందరికీ కూడా భారతీయులందరూ కూడా ఈరోజు ఇదొక గతంలో ఎప్పుడూ లేని విధంగా పర్యాటకులు చూస్తే భార్యాభర్తలు ఉంటే భర్తను చంపేయడం, ఈ విధంగా పిల్లలను చంపేయడం ఇవన్నీ బాధాకరమైన సంఘటనలు. దీన్ని మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ ఖండించాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చు ప్రజల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి మెరుగైన చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వైద్య అధికారులకు సూచించారు. గురువారం దొరవారి సత్రం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఓపీ, ప్రసూతి, రక్త పరీక్షల ల్యాబొరేటరీ, మందుల నిల్వలు పలు విభాగాలను సూలూరుపేట ఆర్డీఓ కిరణ్మయ్తో కలిసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని కోరారు. ఆసుపత్రికి సంబంధించిన కొన్ని విభాగాలను సందర్శించి వాటికి సంబంధించిన సమాచారాన్ని సంబంధిత వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రోజుకి ఎన్ని ఓపీలు, రక్త పరీక్షల ల్యాబొరేటరీకి సంబంధించి ఎన్ని టెస్టులు చేస్తున్నారని డాక్టర్లను ఆరా తీశారు. చికిత్స నిమిత్తం రోగులకు ఇబ్బందులు లేకుండా ఆసుపత్రిలో తగినంత గాలి, వెలుతురు ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సూలూరుపేట ఆర్డీఓ కిరణ్మయ్, దొరవారి సత్రం తహసీల్దార్ శైలాకుమారి, మెడికల్ ఆఫీసర్ చైతన్య, డాక్టర్ చంద్రిక, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నియోజకవర్గ పరిధిలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలని తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఓటరు నమోదు అధికారి డిప్యూటీ కమిషనర్ అమరయ్య పిలుపునిచ్చారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాల మేరకు గురువారం నగరపాలక సంస్థ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఓటర్ నమోదు అధికారి మాట్లాడుతూ ఇప్పటి వరకు ప్రజల నుండి వచ్చిన అన్ని దరఖాస్తులను పరిశీలించాలని, వాటి వివరాలు అందుబాటులో ఉంచాలని అన్నారు. ప్రతి రాజకీయ పార్టీల ప్రతినిధులు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలని అన్నారు. బిఎల్ఓలు ఇంటింటి సర్వే చేసి నివాసాలు మారిన వివరాలు సేకరించి ఫారం 8 అప్లై చేశామని, ఇంకా ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ప్రతినిధులను కోరారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారు చేసేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ నరసింహాచారి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడులకు పాల్పడటం హేయమైన చర్య అని నగరపాలక సంస్థ కార్పొరేటర్లు నరసింహాచారి, ఎస్కే బాబులు అన్నారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి నగరపాలక సంస్థ కార్యాలయం ముందు గురువారం కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదులు అమాయకులపై దాడులు చేయడం దారుణమని అన్నారు. వసుదైక కుటుంబంగా జీవిస్తున్న భారతీయులపై మతం పేరుతో దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. సుమారు 28 మందిని కాల్చి చంపడం ఎంతో బాధను కలిగించిందని అన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ వారికి నివాళి అర్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, అదనపు కమిషనర్ చరణ్తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, రెవెన్యూ ఆఫీసర్ సీతుమాధవ్, మేనేజర్ హసీం, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అమాయకులైన 28 మందిని మతాలు అడిగి వాళ్ళని వివస్త్రలు చేసి వాళ్ళని అనేక రకాలుగా హింసించి వాళ్ళ మరణానికి కారణమైన పాకిస్తాన్ తీవ్రవాదుల్ని వాళ్ళు చేసిన దుశ్చర్యల్ని ఈరోజు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కానీ, డిప్యూటీ మేయర్లు కానీ, కార్పొరేటర్లు కానీ అందరూ కూడా సంయుక్తంగా దీన్ని ఖండించడం జరిగింది. చనిపోయిన వాళ్ళ మృతుల ఆత్మలు శాంతించాలని ఆ దేవదేవుడు శ్రీనివాసుని ప్రార్థించడం కూడా జరిగింది.
భవిష్యత్తులో ఇలాంటి ఉగ్రవాద ప్రేరేపిత కార్యక్రమాలని మోడీ నాయకత్వంలో తీవ్రంగా అణిచివేయడం జరుగుతుందని గట్టిగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఉగ్రవాదాన్ని ఆల్రెడీ మోడీ చాలా వరకు నాశనం చేశారు. ఇక మిగిలిందంతా కూడా వాళ్ళే కెలుక్కొని పూర్తిగా వాళ్ళకై వాళ్ళు నాశనం అయిపోయే రోజులు వచ్చాయి. మోడీ ఆ పని చేస్తాడని ఖచ్చితంగా మేమందరం కూడా విశ్వసిస్తాం. పహల్గాం పర్యాటకులపైన విచక్షణారహితంగా ఉగ్రవాదులు దాడులు చేయడం హేయనీయం, శోచనీయం. ఎంతోమంది 28 మంది ప్రాణాలు కోల్పోయినారు. పర్యాటకుల్ని నిర్దాక్షిణ్యంగా మతం అడిగి మరీ కాల్చడం అనేది ఇంతవరకు చరిత్రలో జరగనిది. ఇటువంటి ఉగ్రవాద దాడులు పాల్పడుతున్న పాకిస్తాన్ టెర్రరిస్టులకి తగిన బుద్ధి భారతదేశం చెబుతుంది. వాళ్ళకంతా కూడా ఈరోజు మృతులకి పర్యాటకకు పోయిన వారు, చనిపోయిన వారికి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, సిబ్బంది నివాళులు అర్పించడం జరిగింది. వారు అధికారులు వారి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ ఉగ్రవాదాన్ని అందరూ సమైక్యంగా ఎదుర్కొని అంతం చేసేంత వరకు ఈ భారతదేశంలో ప్రతి పౌరుడు నడుం బిగించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరో మాసం గడిస్తే ఏడాది పూర్తి చేసుకోనున్న కూటమి పాలన అస్తవ్యస్తంగా తయారైందని, అవినీతి, ఆశ్రిత పక్షపాతం రాజుమేలుతున్నాయని సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంటు సభ్యులు పెనుమల్లి మధు అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం నేతలు వందవాసి నాగరాజు, కందరపు మురళితో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు సగటు ప్రజల మీద పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని రూపుమాపుతామని చెప్పి వాగ్దానం చేసినటువంటి ప్రభుత్వం నిన్న జరిగినటువంటి చర్యలను బట్టి చూస్తే పరిస్థితి ఇంకా సర్దుబాటు కాలేదు అని చెప్పి స్పష్టమవుతా ఉంది. జమ్మూ కాశ్మీర్లో పహల్గాం అనేటువంటి ప్రాంతంలో 28 మందిని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. ఈ ఉగ్రవాదుల యొక్క చర్యల్ని ప్రజలు ఏకోన్ముఖంగా ఖండిస్తున్నారు. ఈ ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తున్నది కొన్ని రాజకీయ శక్తులు. రాజకీయ శక్తుల యొక్క ప్రోత్సాహం లేకుండా ఉగ్రవాద చర్యలు జరగవు. రాజకీయ ఆధిపత్యంలో ఉన్నటువంటి వాళ్ళు అనుసరించే చర్యల వల్ల ఈ ఉగ్రవాద చర్యలకు అవకాశం దొరుకుతుందని విమర్శలున్నాయి. ఏమైనా ఉగ్రవాదాన్ని సమూలంగా రూపుమాపితే తప్ప అభివృద్ధి చర్యలు కానీ, ప్రజలు ఆశిస్తున్నటువంటి ఆర్థిక అభివృద్ధి కానీ సాధ్యం కాదు. అందువల్ల మొట్టమొదటిగా మనం అందరం ఏకోన్ముఖంగా భారతదేశంలో ప్రత్యేకంగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఉగ్రవాద చర్యల్ని ఖండించడం చాలా అవసరం. మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు తమిళనాడుతో, కర్ణాటకతో పోలిస్తే మన రాష్ట్రంలో అత్యంత తక్కువైనటువంటి వేతనాలు అమలవుతున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి ఈ అసంఘటిత రంగంలో 80 లక్షలుగా ఉన్నటువంటి కార్మికుల యొక్క వేతనాలు పెరగకుండా కొనుగోలు శక్తి పెరగదు. రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్నటువంటి చేయూత సహకారం అందనందువల్ల రైతాంగం పరిస్థితి కూడా మెరుగ్గాలేదు. మహిళలకి, రైతాంగానికి, విద్యార్థులకి 15,000 రూపాయలు ప్రతి విద్యార్థికి ఇస్తానన్నారు. అది అమలు కాలేదు. చేసిన సూపర్ 6 వాగ్దానాలు అమలు కానందువల్ల ప్రజలు మార్పును ఆశించి కొత్త ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ప్లేటు ఫిరాయించింది అని చెప్పి ప్రజలు ఎక్కడ చూసినా ఈ చర్చలే సాగిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం తిరుపతిలో దేవస్థానంలో పనిచేసేటువంటి
ఎంతోమంది వేలాది మంది కార్మికులు లక్షల మంది ప్రతి నెల తిరుపతిని భక్తులు సందర్శిస్తుంటారు. ఈ భక్తుల యొక్క సేవలకి అంకితమయ్యి లక్షల మంది కార్మికుల దేవస్థానంలో పనిచేస్తున్నారు. వీళ్ళలో ఇక్కడ ఒక మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం కోసం కొంతమంది ఎవరైనా పారిశుద్ధ్య కార్మికులు ఎవరైనా 40 మందో 30 మందో ఇతర మతస్థులు ఉంటే అన్య మతస్థులు అనేటువంటి పేరుతో వాళ్ళని తొలగించాలని చెప్పి తొలగిస్తానని చంద్రబాబు స్వయంగా ప్రకటన చేశాడు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఈ రకంగా ప్రకటించడం ఏ రకంగానూ సమంజసం కాదని తీవ్రమైనటువంటి ఆందోళన ఈరోజు ఇతర సామాజిక తరగతుల్లో వ్యక్తం అవుతా ఉంది. మేము మనవి చేస్తున్నాం, ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెద్ద ఎత్తున పడిపోయినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్ రంగంలో అనుసరిస్తున్నటువంటి విధానాలు పెద్ద ఎత్తున పోయిన నెలలో 100% విద్యుత్ బిల్లులు పెరిగినాయి. 22,000 కోట్ల రూపాయలు ఈ తెలుగుదేశం అధికారానికి వచ్చిన తర్వాత ప్రజల మీద భారాలు మోపడం జరిగింది. పోయిన నెలలో 100% బిల్లులు పెరిగినాయి. 180% మందికి, కొంతమందికి 70%, 80% పెరిగినాయి. విద్యుత్ రంగాన్ని ఒక రకంగా అదాని చేతిలో పెట్టేసింది ప్రభుత్వం. సెకీతో అదాని ఒప్పందం చేసుకుంటే ఆ సెకీతో జగన్మోహన్ రెడ్డి ఒప్పందం చేసుకున్నాడు. 150,000 కోట్ల రూపాయలు అదనంగా భారం అవుతుంది అని చెప్పేసి దాని మీద అంచనాలు వచ్చినాయి. అమెరికాలో జగన్మోహన్ రెడ్డికి 1,700 కోట్ల రూపాయలు లంచం ఇచ్చాడు అదని అని చెప్పేసి అమెరికాలో ఉన్నటువంటి సంస్థ బయటపెట్టింది. హిడెన్బర్గ్ సంస్థ బయటపెట్టింది. బయట పెడితే దాని మీద విచారణ జరపాలని చెప్పేసి కోరాడు చంద్రబాబు. వైట్ పేపర్ ప్రకటించాడు చంద్రబాబు. 150,000 కోట్ల రూపాయలు ఉట్రవడంగా దోచుకుంటున్నారని చెప్పేసి చెప్పాడు చంద్రబాబు. వాళ్ళ మంత్రి ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కోర్టుకు వెళ్ళాడు. మేము అధికారానికి వస్తే దీన్ని మారుస్తామన్నారు. ఇప్పుడు అధికారానికి వచ్చి అదే జగన్మోహన్ రెడ్డి ఏ ఒప్పందం అయితే చేసుకున్నాడో ఆ ఒప్పందాన్ని ఈరోజు చంద్రబాబు కొనసాగిస్తున్నాడు. చంద్రబాబు అనుసరిస్తున్నటువంటి విధానాలు విద్యుత్ రంగంలో పెద్ద ఎత్తున ప్రజల మీద భారాలు మోపుతున్నాయి. ఎవరికి చెప్పా పెట్టకుండానే అదాని మన రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు ఆఖరికి ప్రభుత్వం యొక్క ఆమోదం, రెగ్యులేటరీ కమిషన్ యొక్క ఆమోదం లేకుండానే ఈ స్మార్ట్ మీటర్లో అమలు జరిపేటువంటి కార్యక్రమానికి పూనుకున్నారు. అందువల్ల తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, 3 పార్టీల యొక్క కూటమి ప్రభుత్వం ఈ విద్యుత్ రంగాన్ని ప్రజల మీద పెద్ద ఎత్తున భారాలు వేసేటువంటిది గాను, అధికారానికి రాకముందు ఒక మాట, అధికారానికి వచ్చిన తర్వాత మరో మాట చెప్పేది గాను పూర్తిగా డబుల్ స్టాండర్డ్స్ ఈ కూటమి ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం అనుసరించేటువంటి విధానాల మీద ఈ విధానాలు వెంటనే ఉపసంహరించుకోవాలి. అలా కాకపోతే త్వరలోనే తిరగబడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మేము అందరితో మాట్లాడి అందరినీ సంప్రదింపులు జరిపి పెద్ద ఎత్తున విద్యుత్ రంగంలో జరుగుతున్నటువంటి కుంభకోణాలకు వ్యతిరేకంగా పెద్ద ప్రతిఘటన పోరాటం ప్రారంభిస్తామని చెప్పి ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అవినీతి కానీ, కూటమి ప్రభుత్వం మీద ఈరోజు అవినీతి గురించి కోకొల్లలుగా ప్రతి జిల్లాలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ అనేక అంశాల్లో, అది భూ సమస్యలు కావచ్చు, మైనింగ్ కావచ్చు, వీటన్నిటిలో కూడా పెద్ద ఎత్తున మన మద్యం కావచ్చు, వీటన్నిటిలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉందని చెప్పేసి వీటన్నిటి మీద విచారణ జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి డబుల్ స్టాండర్డ్స్, అధికారానికి రాకముందు ఒకటి, అధికారానికి వచ్చిన తర్వాత ఒకటి, దీని మీద తీవ్రమైనటువంటి అసంతృప్తి ప్రజల్లో వ్యక్తం అవుతూ ఉంది. వీటికి వ్యతిరేకంగా రానున్న రోజుల్లో ఏమిటి పరిష్కారం? జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కూటమి, కూటమికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి.
మొదట తెలుగుదేశం ఉన్నది, ఆ తెలుగుదేశాన్ని ఓడించి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, జగన్మోహన్ రెడ్డిని ఓడించి ఇప్పుడు తెలుగుదేశం కూటమి వచ్చింది. వాళ్ళు పోతే వీళ్ళు పోతే వాళ్ళు. మేము మనవి చేస్తున్నాం, ఇది పరిష్కారం కాదు. మన రాష్ట్రంలో వామపక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయం తప్ప మరో మార్గం లేదు. రైతులు, కార్మికులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, మహిళలు వీళ్ళ సమస్యల్ని పరిష్కారం చేసేటువంటి వామపక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయ మార్గం. అందుకని వీళ్ళు పోతే వాళ్ళు పోతే వీళ్ళు వచ్చేటువంటి ఈ రకమైనటువంటి వాటికి లోను కాకుండా పెద్ద ఎత్తున కార్మికుల్ని, రైతాంగాన్ని సమీకరించేదానికి రేపు 20వ తారీఖున దేశవ్యాప్తంగా 20 మే 20వ తారీఖున పెద్ద ఎత్తున ఈ వామపక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయం అనేటువంటి దానికోసం దేశవ్యాప్తంగా కార్మికుల యొక్క సమ్మె జరుగుతూ ఉంది. రైతాంగం, కార్మికులు, వృత్తిదారులు అందరూ ఏకమై ఆ రకంగా ప్రత్యామ్నాయ విధానాల కోసం కృషి చేస్తున్నారు. ఆ ప్రత్యామ్నాయ విధానాలకి ప్రజలు మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. ఇక్కడ SEZ మళ్ళా ఒక 2000 ఎకరాలు సేకరిస్తూ ఉన్నారు. రైతాంగానికి న్యాయమైనటువంటి ధర ఇచ్చి చేయాలి. శ్రీ సిటీ రైతాంగానికి న్యాయమైనటువంటి ధర ఇవ్వకుండా SEZ ఎక్స్పాండ్ చేసేదానికోసం మేము రైతుల పక్షాన్ని నిలబడతాం. రైతులకి రైతులతో సంప్రదించి రైతుల అంగీకారంతోనే భూములు తీసుకోవాలి తప్ప లేకపోతే మాత్రం ప్రతిఘటన తప్పదని చెప్పేసి అదే రకంగా సెట్టిపల్లి భూములు సుమారు ఒక 3000 మంది బాధితులు సెట్టిపల్లి భూముల్లో ఉన్నారు. చాలా కాలం నుంచి పెండింగ్లో ఉంది. ఆ సెట్టిపల్లి భూముల యొక్క సమస్యని పరిష్కారం చేస్తామని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం మాకు వాగ్దానం చేసింది. ఇప్పుడు అధికారానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ మాకు వాగ్దానం చేసింది. అధికారానికి వచ్చిన తర్వాత ఇప్పుడు దాన్ని కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. లేకపోతే మేము తిరుపతిలో సెట్టిపల్లి సమస్యని అన్ని రాజకీయ పార్టీలతోనూ, అన్ని ప్రజా సంఘాలతోనూ, అందరితోనూ సంప్రదించి తొందరలోనే ఒక పెద్ద ఎత్తున ఒక సదస్సు నిర్వహించి దీని మీద అవసరం వస్తే తిరుపతి పట్టణాన్ని బంద్ చేసేదానికి సెట్టిపల్లి సాధారణటువంటి రైతుల యొక్క సమస్య, సాధారణటువంటి ప్రజల యొక్క సమస్యది వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. పార్టీలకు అతీతంగా మాలల ఆత్మీయ గౌరవ సభను మే 11వ తారీఖున ఘనంగా నిర్వహించనున్నామని మాలల ఐక్యవేదిక నాయకులు మల్లారపు మధు తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే నెల 11వ తేదీ తిరుపతిలోని మంగళం రోడ్డులోని ఆర్టీఓ కార్యాలయం సమీపంలోని ఆశా కన్వెన్షన్ హాల్ నందు మాలల ఆత్మీయ గౌరవ సభను నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి మాల రాజకీయ నాయకులు, ఉద్యోగస్తులు, సంఘాల నాయకులు, విద్యార్థులు, మహిళా నాయకురాలు, అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు అత్యధిక సంఖ్యలో హాజరై సభను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జై జై భీమ్, 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 జై భీమ్, జై భీమ్, జై జై భీమ్, జై జై భీమ్. మాలల ఐక్యత వర్ధిల్లాలి, మాలల ఐక్యత వర్ధిల్లాలి, మాలల ఐక్యత వర్ధిల్లాలి, మాలల ఐక్యత వర్ధిల్లాలి, మాలల ఐక్యత వర్ధిల్లాలి. జై భీమ్. జై భీమ్లో గత మార్చిలో ఇదే ప్లేస్లో మాలల ఆత్మగౌరవ సభ మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ గ్రౌండ్ ఇచ్చి వాటిని పర్మిషన్ రద్దు చేశారు కనుక మేము పర్మిషన్ రద్దు చేసినారు, ఎవరు రావద్దని పిలుపునిచ్చాము ఈ వేదిక నుంచి. అదేవిధంగా అది రద్దయినందువలన మళ్ళీ వేదికను తయారు చేసుకొని ఇదే తిరుపతిలో మే నెల 11వ తారీఖున మాలల ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేయడానికి మేమంతా నిర్ణయం తీసుకున్నాము. ఆ వేదికగా ఆశా కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ను తీసుకున్నాం. ఎందుకంటే ఏదన్నా అనివార్య కారణాల వలన వర్షము, గాలి వస్తే దానికి భగ్నం జరుగుతుంది మీటింగ్ అని ఆ కన్వెన్షన్ హాల్ను తీసుకోవడం జరిగింది. ఆ కన్వెన్షన్ హాల్కు అందరూ రాయలసీమలో ఉన్నటువంటి వాళ్ళు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నటువంటి అంబేద్కరైట్స్, ముఖ్యంగా మాలలు ఈ సభకు వేలాదిగా తరలి వచ్చి ఈ సభను
జయప్రదం చేయాలని మీ మీడియా మిత్రుల ద్వారా పిలుపునిస్తూ ఉన్నాం. దీనిలో ఏ పార్టీల ప్రమేయం లేదు. అన్ని పార్టీలు ఉన్నటువంటి మాలందరూ కూడా కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, కమ్యూనిస్టులు కానీ, బీఎస్పీ కానీ అన్ని పార్టీల ప్రజలందరూ కూడా ఈ సభకు హాజరై జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఇది ఎందుకంటే కేవలం మాలల ఐక్యంగా ఉండి మాలలకు వచ్చిన సమస్యలను పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కనుక ఈ గతంలో ఎస్సీ ఎస్టీ అని అనేవాళ్ళము. ఇప్పుడు పరిస్థితులు మారినందువలన మేము కేవలం మాలల వేదికగా ఈ వేదికను ఏర్పాటు చేసినాం. దీని అందరినీ కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు మాలందరూ కూడా తరలివచ్చి ఈ సభను జయప్రదం చేయాలని మీ పత్రికా ముఖంగా మీడియా మిత్రులందరికీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా పిలుపునిస్తూ ఉన్నాం. జై భీమ్, జై భీమ్. ఈ జేఏసీ ఆధ్వర్యంలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కూడా అందరికీ జై భీమ్ తెలియజేస్తూ ఉన్నాను. ముందు ఇక్కడ కొన్ని అనివార్యాల కారణంగా మన మీటింగ్ వాయిదా పడడం జరిగింది. అది అందరికి కూడా తెలియజేశాము. ఇప్పుడు రేపు నెల 11వ తారీఖున తిరుపతిలో మీటింగ్ పెట్టడం జరిగింది. అందరినీ కలుపుకొని పోవాలనేసి ప్రతి ఒక్క మాల జాతిలో ఉన్న మహిళలు, సోదరులు, సోదరీమణులు మన బల నిరూపణ కోసం ప్రతి ఒక్కరు కూడా మీ గ్రామాల నుంచి, ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి ఒక్కరు రావాలనేసి ఇందు మూలంగా తెలియజేస్తున్నాము. మీరందరూ కూడా ప్రతి గ్రామం నుంచి, ప్రతి హరిజన వార్డు నుంచి, ప్రతి మాలపల్లి నుంచి మీరందరూ రావాలా. తిరుపతిలో బల నిరూపణ మన మాలల ఐక్యతని చాటాలనేసి ఈ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మిమ్మల్ని అందరూ కూడా ప్రతి మాలపల్లి నుంచి ప్రతి ఒక్క మాల సోదరులని, మాల సోదరులని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. మీకోసం మేము వెయిట్ చేస్తాము. మీకు అన్ని రకాలుగా మేము మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాము. ఆ రోజు మీరు తప్పక రావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.